హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి సట్టమం నీదియం, అంటే లా అండ్ జస్టిస్ అనే మీనింగ్ వస్తుంది. సిరీస్లో అయితే మంచి మంచి ట్విస్ట్లు కూడా ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఫుల్ బిజీగా ఉన్నటువంటి హైకోర్టు ప్రాంతంలో కుప్పుస్వామి అనే ఒక వ్యక్తి వచ్చి తనకు తాను కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటాడు. అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అరుణ లా కంప్లీట్ చేసి సుందరమూర్తి అనే ఒక లాయర్ దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకుని చాలామంది లాయర్స్ని కలిసి మీ దగ్గర నేను జూనియర్గా జాయిన్ అవుతాను అని అంటూ ఉంటుంది. అయితే వాళ్ళు మాత్రం ఆ సుందరమూర్తికే వాదించడానికి ఏ కేసులు లేక కోర్టు బయట నోటరీ డాక్యుమెంట్స్ని టైప్ చేస్తూ ఉంటాడు. నువ్వు వాడి దగ్గర రికమెండేషన్ లెటర్తో తిరుగుతున్నావా అని నవ్వుతూ ఎవరూ కూడా తనని జూనియర్గా చేర్చుకోరు. చివరికి ఆ సుందరమూర్తి కూడా అరుణాన్ని చూసి నేను ముందే చెప్పాను, నా రిఫరెన్స్ లెటర్ పనిచేయవని, నువ్వే నా మాట వినలేదు అని అంటాడు. అరుణ మూర్తిని చూసి నేను మీ దగ్గరే జూనియర్గా జాయిన్ అవుతాను అని అనగా మూర్తి మాత్రం ఇక్కడ నాకే పని లేదు, నిన్ను జూనియర్గా పెట్టుకుని నేనేం చెయ్యాలి అని అంటాడు. మూర్తి కేసులు వాదించినప్పటికీ చట్టంలోని సెక్షన్స్ మీద చాలా నాలెడ్జ్ ఉండడంతో రకరకాల సెక్షన్స్ గురించి అందరికీ కూడా చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ తాను మాత్రం ఇప్పటి వరకు ఒక కేసును కూడా వాదించి ఉండడు. దాంతో ఇంట్లో మూర్తి కొడుకు కూడా లా చదివితే నీలాగే మిగిలిపోతాను, నేను లా మాత్రం చదవను, నువ్వు నీ లైఫ్లో ఒక్క కేసు అయినా వాదించి గెలిచావా అంటూ వాళ్ళ నాన్న గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉండడంతో మూర్తి ఆ తర్వాత రోజునే కోర్టుకు వెళ్ళి రీసెంట్గా కోర్టు ముందు చనిపోయినటువంటి కుప్పుస్వామి గురించి బిల్ని ఫైల్ చేసి అరుణాని కూడా తన జూనియర్గా జాయిన్ చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కోర్టు ముందు చనిపోయినటువంటి కుప్పుస్వామి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు మూర్తిని కలిసి ఈ కంప్లైంట్ చేతి రాతతో రాశాను, దీన్ని టైప్ చేసి ఇస్తారా అని అనగా మూర్తి వేరే వర్క్లో బిజీగా ఉండడంతో పక్కనే ఉన్న మరొక లాయర్తో ఆ కుప్పుస్వామి చెప్పిందంతా కూడా టైప్ చేయించిస్తాడు. ఆ టైప్ చేసే టైంలోనే కుప్పుస్వామి నా కూతురు పేరు వెన్నీలా జాబ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక గ్యాంగ్ కారులో వచ్చి వెన్నీలాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారు. పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు అని అంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అరుణ మరియు మూర్తిలు లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కోర్టు ముందు చనిపోయినటువంటి మూర్తి ఇక్కడికి వచ్చి తన కూతురు వెన్నీలా కిడ్నాప్ కంప్లైంట్ ఇచ్చాడు, నాకు ఆ కంప్లైంట్ కాపీ కావాలి అని అనగా పోలీసులు మాత్రం ఆ రోజు కుప్పుస్వామి వచ్చి చాలా కంగారుగా తడబడుతూ ఏదో చెప్పాడు. కూతురు ఫోటో ఇవ్వు అంటే నేను ఎప్పుడూ కూడా వెన్నీలాతో ఫోటో దిగలేదు, నా దగ్గర ఫోటో లేదు అన్నాడు. ఫోటో కూడా లేకుండా ఎలా వెతుకుతామని కంప్లైంట్ తీసుకోలేదు అని అంటారు. దాంతో అరుణ మరియు మూర్తి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగా పోలీసులు ఎవరికో ఫోన్ చేసి ఆ కుప్పుస్వామి కేసును ఓపెన్ చేయాలని చూస్తున్నారు, ప్రస్తుతానికి వారిని మేనేజ్ చేసి పంపించేశామని చెప్తూ ఉంటారు. మూర్తి మాత్రం కుప్పుస్వామి డీటెయిల్స్ కానీ వెన్నీలా ఫోటో కానీ లేకుండా కేసుని ఎలా వాదించాలి అని ఆలోచిస్తూ మూర్తి వెంటనే ఈ కుప్పుస్వామి చనిపోవడానికి నా దగ్గరికి టైపింగ్ చేసుకోవడానికి వచ్చాడు కదా అన్న విషయాన్ని గుర్తు చేసుకుని మూర్తి వెంటనే తన టేబుల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ మూర్తికి కుప్పుస్వామి అడ్రస్ దొరుకుతుంది. దాంతో వెంటనే ఆ అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్ళగా ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ అడ్రస్ లో కుప్పుస్వామి ఇంటికి బదులు ఒక మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. కుప్పుస్వామి ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ అక్కడ ఉన్న వారిని చూసి నేను నార్మల్ అయ్యాను, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అరుణ మరియు మూర్తిలు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయగా మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి కుప్పుస్వామి అక్కడ ఏకంగా 20 ఏళ్లుగా అక్కడే ఉన్నాడని, ఆ కుప్పుస్వామి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఏమీ తెలియదు అని అంటారు. అది విన్న మూర్తి 20 ఏళ్లుగా మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడంటే అసలు కుప్పుస్వామి చెప్పేది కూడా నిజమేనా లేదా తను ఊహించుకుని చెప్పాడా తెలియదు. ఒకవేళ కుప్పుస్వామికి వ్యాధి నయమైనా కూడా ఆపోజిట్ లాయర్ మాత్రం ఒక మెంటల్ పేషెంట్ మాటలు ఎలా నమ్మాలి అని వాదిస్తారు అని బాధపడి కేసు వాదించడానికి కోర్టుకి వెళ్తాడు. కోర్టులో గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ అనుకున్నట్లుగానే ఆ కుప్పుస్వామి డీటెయిల్స్ ఏమీ లేవు, అలాంటి వ్యక్తి గురించి కేసుని ఎలా విచారిస్తారు అని అంటాడు. దాంతో మూర్తి వెంటనే మాట్లాడుతూ ఒక
సామాన్యుడు నా కూతుర్ని ఎత్తుకుపోయారు అని న్యాయం కోసం కోర్టు ముందే చనిపోయినా కూడా మన దేశంలోని మన చట్టాలు ఆ సామాన్యుడికి న్యాయం చెయ్యలేవా? కుప్పుస్వామి కూతురు వెన్నెలాని వెతికి పట్టుకోలేమా? వెన్నెలాని వెతకడం కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ ని అంగీకరించండి అని అంటాడు. దాంతో జడ్జి కూడా హెబియస్ కార్పస్ కి అంగీకరించి వెన్నెలాని వెతికి తీసుకురావాలి అని పోలీసులకి ఆర్డర్స్ ని పాస్ చేస్తుంది. దాంతో మూర్తి అరుణాను చూసి, ఇప్పుడు మనకి వెన్నెల రీసెంట్ ఫోటో ఏదైనా కావాలి, నువ్వు వెంటనే ఆ మెంటల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి విచారించు అని అంటాడు. అయితే ఒక గ్యాంగ్ అరుణ మరియు మూర్తిలనే సీక్రెట్ గా ఫాలో అవుతూ వారికి ఫోన్ చేసి, కుప్పుస్వామి కేసు నుంచి మీరు తప్పుకోండి లేదంటే చంపేస్తామని బెదిరిస్తూనే వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేసి ఈ కేసు గురించి ఏ డీటెయిల్స్ కూడా బయటికి రాకుండా చూడండి అని అంటూ ఉంటారు. ఆ వెంటనే అరుణ మెంటల్ హాస్పిటల్లో ఎంక్వైరీ చేయగా సెల్వం అనే ఒక వ్యక్తి వచ్చి అప్పుడప్పుడు ఆ కుప్పుస్వామిని కలిసేవాడు అని సెల్వం అడ్రస్ ఇస్తారు. దాంతో అరుణ వెళ్లి సెల్వంతో మాట్లాడి షాక్ అయ్యి తిరిగి వస్తూ ఉంటుంది. అదే టైంలో కోర్టులో ఆపోజిట్ లాయర్ మాట్లాడుతూ, ఎటువంటి బేసిక్ ఎవిడెన్స్ లేని కేసులో హెబియస్ కార్పస్ ఏంటి, అసలు ఆ అమ్మాయి కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, పైగా ఒక మెంటల్ పేషెంట్ మాటల్ని ఎలా నమ్ముతారు, అసలు ఆ పేషెంట్ కి కూతురు ఉందో లేదో కూడా తెలియదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అరుణ కోర్టులోకి వచ్చి మూర్తి దగ్గరికి వెళ్లి చెవిలో ఏదో మాట్లాడుతూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. సార్, మనం కుప్పుస్వామి మాటలు విని మోసపోయాం. కుప్పుస్వామి కూతురు వెన్నెల కనిపించకుండా పోయి ఇప్పటికీ 20 ఏళ్ళు అయ్యింది అని అంటుంది. ఆ మాటలు విన్న మూర్తి స్పృహ తప్పి పడిపోగా ఇక్కడ కేసును వాయిదా వేస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. కుప్పుస్వామిని మెంటల్ హాస్పిటల్లో కలుస్తూ ఉండే సెల్వం వచ్చి కుప్పుస్వామి వైఫ్ అయినటువంటి వల్లీని కలిసి కుప్పుస్వామి కోర్టు ముందు చనిపోయాడు అని చెప్పడంతో వల్లీ షాక్ అవుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అరుణ వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేయగా 20 ఏళ్ల క్రితం అంటే 2002లో వెన్నెలకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గుడి దగ్గర తప్పిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత అంటే 2007లో వెన్నెల దొరకడంతో వెన్నెలని తన తల్లి అయినటువంటి వల్లీకి అప్పజెప్పామని పోలీసులు చెప్తారు. దాంతో మూర్తి అరుణను చూసి, కూతురు మిస్ అయిన తర్వాత కుప్పుస్వామి మతి స్థిమితం లేకుండా పోయినట్లు ఉంది, అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆ తర్వాత తన కూతురు దొరికేసింది అన్న విషయం కూడా కుప్పుస్వామికి తెలియకుండా అలా చనిపోయినట్లుగా ఉన్నాడు. మనం వెంటనే జడ్జి ముందుకు వెళ్లి కోర్టు టైం వేస్ట్ చేసినందుకు సారీ అని చెప్పి కేసుని వెనక్కి తీసుకుందామని వెంటనే మూర్తి జడ్జి ముందుకు వెళ్తాడు. అదే సమయంలో ఆపోజిట్ లాయర్ జడ్జిని చూసి, మేము వెన్నెలని వెతికి పట్టుకున్నామని కోర్టు ముందుకు తీసుకువచ్చి ప్రవేశపెట్టగా వెన్నెల మాట్లాడుతూ, నేను చిన్నతనంలో తప్పిపోయాను, ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది, ఈ మధ్య మతి స్థిమితం లేనటువంటి నా తండ్రి కూడా చనిపోయాడు అని అంటుంది. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. పోలీస్ రికార్డ్స్ లో పోలీసులు వెన్నెలని వెతికి తన తల్లైనటువంటి వల్లీకి అప్పజెప్పామని ఉంది. కానీ ఈ వెన్నెల ఏంటి తన తల్లి చిన్నతనంలోనే చనిపోయింది అంటుంది, అంటే ఈ వచ్చింది ఒరిజినల్ వెన్నెల కాదు అని జడ్జికి ఆధారాలతో సహా చూపించడంతో జడ్జి వెంటనే ఆపోజిట్ లాయర్ కి వార్నింగ్ ఇచ్చి ఇలా ఫేక్ మనుషుల్ని కోర్టుకి తీసుకురాకు అని తిట్టి కేసు వాయిదా వేస్తారు. మరోపక్క ఒక గ్యాంగ్ అరుణ మరియు మూర్తిలనే ఫాలో అవుతూనే ఉంటారు. మూర్తి మాత్రం ఒక పెద్ద లాయర్ నాకు ఆపోజిట్ లో వాదిస్తున్నాడు, పైగా ఎలా అయినా కేసు గెలవడం కోసం ఫేక్ ఆధారాలన్నీ కూడా పుట్టిస్తున్నారు, అంటే ఎవరో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఏదో దాయాలని చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో పోలీసులు కుప్పుస్వామి వైఫ్ అయినటువంటి వల్లి దగ్గరికి వెళ్లి, ఆ లాయర్లు ఇద్దరూ కూడా వచ్చి మిమ్మల్ని ఏం అడిగినా సరే మీరు మాత్రం ఏమీ చెప్పకండి, లేదంటే మీరు చిక్కుల్లో పడతారు అని వార్నింగ్ ఇస్తారు. దాంతో వల్లి బాగా ఆలోచించి డైరెక్ట్ గా మూర్తి దగ్గరికి వెళ్లి, వెన్నెల తప్పిపోయిన తర్వాత కుప్పుస్వామి మతి స్థిమితం లేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, కొంతకాలానికి నాకు రెండవ పెళ్లి జరిగింది, కానీ 5 ఏళ్ల తర్వాత పోలీసులు వెన్నెలని నాకు అప్పజెప్పారు, కానీ అప్పటికే నేను మరొక ఫ్యామిలీలో భర్త పిల్లలతో ఉన్నాను, అందుకే నేను వెన్నెలని నాతో ఉంచుకోలేక అనాథాశ్రమంలో జాయిన్ చేశాను. 20 ఏళ్ల తర్వాత కుప్పుస్వామి డిశ్చార్జ్ అయ్యి వచ్చి వెన్నెల నా దగ్గర లేదని తెలుసుకుని చాలా బాధపడ్డాడు, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అని అంటుంది. దాంతో వెంటనే వెన్నెలని జాయిన్ చేసినటువంటి అనాథాశ్రమం దగ్గరికి వెళ్లి విచారించగా వాళ్ళు మూర్తి మరియు అరుణాన్ని చూసి, కొన్ని రోజుల క్రితం కూడా కుప్పుస్వామి అనే వ్యక్తి వచ్చి వెన్నెలని వెతుక్కుంటూ వచ్చాడు, కానీ వెన్నెలని మేము చిన్నతనంలోనే దత్తత తీసుకున్నారని, దత్తత తీసుకున్న వారి అడ్రస్ ఇచ్చాము అని అదే అడ్రస్ ని వీళ్ళకు కూడా ఇస్తారు. ఆ తర్వాత వెంటనే దత్తత తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా వాళ్ళు మూర్తి మరియు అరుణాన్ని చూసి, మేము వెన్నెలని చాలా బాగా చూసుకున్నాం, కానీ వెన్నెల కాలేజీలో చదివే టైంలో ఒక మెకానిక్ తో లేచిపోయింది, ఆ తర్వాత కొంతకాలానికి ఆర్థిక సమస్యలతో రోడ్డు మీద వ్యభిచారిగా మారింది.
ఈ విషయం తెలుసుకుని నా భార్య కూడా మానసికంగా కుంగిపోయి చనిపోయింది అంటూ వ్యభిచారులు ఉండే అడ్రస్ చెప్పి కొంతకాలం క్రితం కుప్పుస్వామి అనే వ్యక్తి కూడా వచ్చాడు, అతనికి కూడా ఇదే చెప్పాను అని అంటాడు. దాంతో అరుణాని ఇంటికి పంపించేసి మూర్తి ఒక లాడ్జిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యభిచారిని కలిసి నీకు వెన్నెల అనే పేరుతో ఎవరైనా తెలుసా అని అడగ్గా ఆ మహిళ మాత్రం నాకేమీ తెలియదు, వరదాకి తెలిసి ఉంటుంది అని అంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఎప్పుడు అరుణ మరియు మూర్తిలని ఫాలో అవుతూ ఉండే గ్యాంగ్ మూర్తి లాడ్జిలోకి వెళ్లడం చూసి వెంటనే పోలీసులకి చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి మూర్తిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేస్తారు. దాంతో అరుణ వెళ్లి మూర్తిని విడిపించగా అక్కడే మూర్తి అనుకోకుండా వరదాని చూసి వెంటనే వరదాని ఫాలో అయ్యి వెన్నెల ఎక్కడ ఉంది, వెన్నెలని ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక మహిళ వచ్చి మూర్తిని ఆపి ఆ వరదాని ఏమి అనకండి, నేనే వెన్నెలని అంటుంది. మూర్తి వెన్నెలని చూసి నీ తండ్రి కుప్పుస్వామి నీ కోసం చనిపోయాడు అని అంటాడు. అప్పుడు వెన్నెల జరిగింది మొత్తం చెప్పడం జరుగుతుంది. నేను ఆర్థిక సమస్యలతో ఈ వృత్తిలో ఉన్నాను. ఒకరోజు మీరు చెప్తున్నటువంటి ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏమీ మాట్లాడకుండా నన్నే చూస్తున్నాడు. నేను కూడా కస్టమర్ అయి ఉంటాడేమో అనుకుని రేట్ చెప్పాను. ఏమైందో తెలియదు కానీ చాలా దూరంగా వెళ్లి కూర్చుని చాలా బాధపడుతూ ఉన్నాడు. అదే టైంలో ఈ ఏరియాలో మేయర్ కొడుకు తన ఫ్రెండ్స్ తో కారులో వచ్చి నన్ను కారు ఎక్కించుకున్నాడు. కానీ ఆ మేయర్ కొడుకు ఇలా తీసుకుని వెళ్లిన వాళ్ళందరినీ కూడా టార్చర్ పెడుతూ ఉంటాడని నేను చాలా సార్లు విన్నాను. అందుకే నేను రాను అని అన్నాను. కానీ ఆ గ్యాంగ్ నన్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఈ వ్యక్తి ఆ కారు వెనకాల చాలా దూరం పరిగెత్తాడు. కానీ అప్పుడు అతను నా తండ్రి అన్న విషయం కూడా నాకు తెలియదు అని చెప్పి ఏడుస్తుంది. ఇది మొత్తం విన్నటువంటి అరుణ నీ తండ్రి నువ్వు కిడ్నాప్ అయ్యావని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆ తర్వాత కోర్టు ముందే చనిపోయాడు. ఇప్పుడు నీ తండ్రి కేసుని విచారిస్తే ఆ మేయర్ కొడుకు నీకు చేసింది బయట పడుతుంది అనుకుని అడుగడుగునా కూడా కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. మమ్మల్ని ఫాలో అవుతూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. కానీ నువ్వు కోర్టు ముందుకు వచ్చి జరిగింది చెప్తే మీ నాన్న మరణానికి అర్థం ఉంటుంది, మేయర్ కొడుకు లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అనగా వరద మాత్రం ఆల్రెడీ మేయర్ గ్యాంగ్ వెన్నెలని చంపేస్తే నిజం బయటికి రాకుండా ఉంటుంది అని వెతుకుతున్నారు. ఈ టైంలో వెన్నెల బయటికి వస్తే ప్రమాదం అని చెప్పి మూర్తి మరియు అరుణాలని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో మూర్తి కోర్టుకి వెళ్ళగా ఆపోజిట్ లాయర్ వెన్నెల చిన్నతనంలో తప్పిపోయినప్పుడు కుప్పుస్వామికి మతి స్థిమితం పోయింది. ఆ తర్వాత వెన్నెల దొరికినట్లు పోలీస్ రికార్డ్స్ లో కూడా ఉంది. కానీ మతి స్థిమితం లేనటువంటి కుప్పుస్వామికి తన కూతురు ఇంకా దొరకలేదు అనుకుని కోర్టు ముందు చనిపోయాడు. ఈ కేసులో ఇంకా విచారించడానికి ఏమీ లేదు అని అంటాడు. అయితే మూర్తి మాట్లాడుతూ వెన్నెలకి మేయర్ కొడుకు మరియు తన ఫ్రెండ్స్ చేసింది మొత్తం చెప్పి ఒక వ్యభిచారణ అయినా సరే ఇష్టం లేకుండా బలవంతం చేస్తే రేప్ అవుతుంది, అది చూసే కుప్పుస్వామి తన కూతుర్ని కాపాడాలి అనుకున్నాడు అనగా జడ్జి మాత్రం ఇదంతా నిరూపించడానికి సాక్ష్యం ఉందా లేదా ఆ వెన్నెల సాక్ష్యం చెప్పడానికి వచ్చిందా అని అంటాడు. దాంతో మూర్తి మౌనంగా తలదించుకుంటాడు. అదే సమయంలో వెన్నెల అక్కడికి వచ్చి జరిగింది మొత్తం చెప్పడంతో మేయర్ కొడుకు మరియు తన గ్యాంగ్తో పాటు కుప్పుస్వామి కంప్లైంట్ తీసుకొని పోలీసులకు కూడా శిక్షను విధిస్తారు జడ్జ్. అలా మూర్తి మరియు అరుణాలు సామాన్యుడికి న్యాయం చేస్తారు. అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కనీసం ఫోటో కూడా లేకుండా పోలీసులు కేసుని తీసుకుని విచారించి ఉంటే ఆ కుప్పుస్వామి బ్రతికి ఉండేవాడా? పోలీసులు చేసింది తప్ప రైటా? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.